ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మంగళాం వైష్ణవీ మాయాం కాలరాతిర్దురత్యయ మహామాయా మాతంగి చ కాళీ కమలవాసిని శివా సహస్రాచరణాం సర్వమంగళరూపిణి. ఓం శ్రీమాత్రే నమః. అమృతాత్మ స్వరూపులైన వీక్షకులకందరికీ శ్రీమాత కరుణాకటాక్షం ఎల్లవేళలా వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న చెప్పిన వీడియోలో పూజా మందిరం ఎలా ఉండాలి, ఏ దిక్కుకు ఉండాలి, ఎన్ని ఫోటోలు ఉండాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలనే విషయం పైన మాట్లాడుకుందాం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది పూజా మందిరాలు నేను చూశాను, చాలామంది పూజా మందిరాల్లో నేను పూజ చేస్తాను. పూజా మందిరంలో నీట్నెస్ ఉండదు, ఏది పడితే అది పెడుతుంటారు, ఎన్నో వస్తువులు పెడుతుంటారు, రకరకాల ఫోటోలు తెచ్చి పెడుతుంటారు. ఇంత పూజా మందిరం అంతా ఒక గ్యాలరీ లాగా మారింటుంది అన్నమాట. దయచేసి అలా పెట్టుకోకండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు ఇంట్లో కష్టాలు చాలా వస్తాయి, ఇబ్బందులు చాలా వస్తాయి. పూజా మందిరం ఎంత శుభ్రంగా ఉండి, ఎంత క్లీన్గా ఉండి, ఎన్ని తక్కువ వస్తువులతో ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ మీకు పాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. 5 ఫోటోల కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఇంట్లో పూజా మందిరంలో మనం పూజ చేసుకునే వస్తువులు అగరబత్తులు, నూనె, పత్తి, గంధము, కుంకుమ, పసుపు, అక్షింతలు మళ్ళీ అక్కేనే దేవుని కింద పెడుతుంటారు. తప్పు. కేవలం పూజా మందిరంలో ఫోటోలు, దీపాలు, అగరబత్తులు పెట్టే పాత్ర, నైవేద్యం పాత్ర, ఒక జల కలుషము, నైవేద్యం పాత్ర అవన్నీ ఉండాలి. మిగతా పూజా మందిరం పూజ చేసే వస్తువులని బయట పెట్టుకోవాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. అలాగే పూజా మందిరంలో దేవునికి పెట్టిన పూలు, పత్రాలు, దేవుని మెడలో వేసిన పూలమాలలు, హారాలు అన్నీ తీసి, అగరబత్తి పుల్లలు, దీపపు వత్తువులు, కాలిన వత్తువులు అన్నీ తీసి అక్కనే పూజా మందిరంలో స్టోర్ చేస్తుంటారు. అది కూడా తప్పే. ఒక వత్తి వెలిగి ఆరితే అది మరణంతో సమానం, మృతంతో సమానం. మృతంతో సమానమైన వత్తిని మళ్ళీ అక్కనే పెడుతున్నాం, అది దోషం. అగరబత్తి పుల్లలు, వెండిపోయిన పూలు, పత్రాలు అన్నీ అక్కనే స్టోర్ చేస్తాం, ఒక డబ్బాలను, కవర్లు. అది తప్పు. ఆ కాలిన వత్తి కానీ, పువ్వులు కానీ, ఆ పూలమాలలు కానీ అన్నీ తీసి గడప బయట స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసి తర్వాత మనం వీలున్నప్పుడు తీసుకెళ్ళి గంగలో విసర్జన చేసుకోవచ్చు. అలాగే పూజా మందిరాన్ని మనం ఎప్పుడు కూడా శుభ్రంగా పెట్టుకోవాలనే ఆలోచనతోనే ఉండాలి. పూజా మందిరంలో డస్ట్ ఉంటే మన ఇంట్లో దరిద్రం కూర్చున్నట్టే లెక్క. దేవుని యొక్క చిత్రపటంల కింద చాలామంది న్యూస్ పేపర్స్ పెడుతుంటారు. దయచేసి న్యూస్ పేపర్ పెట్టకండి. ఆ పేరులోనే అర్థం ఉంది, న్యూస్ అంటే న్యూసెన్స్. దాంట్లో యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, మర్డర్ కేసులు ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి, నానా రకాల ఇష్యూస్ దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ చెత్త అంతా తెచ్చి దేవుళ్ళ ఫోటోల కింద పెట్టి మనం దేవుని దాని మీద కూర్చోబెట్టి పూజించుకుంటున్నాం. అది తప్పు. చక్కగా ఆకుపచ్చటి వస్త్రం కింద పరచాలి. భగవంతుని కింద ఎప్పుడే కానీ గ్రీన్ కాంబినేషన్ ఉండేట్టుగా చూసుకోవాలి. దానివల్ల ఇంట్లో యశస్సు, ఆనందము, ఐశ్వర్యము, సతీపతుల మధ్యలో, దాంపత్య మధ్యలో అన్యోన్యత, పిల్లలకు మంచి ఆరోగ్యం అనేది సంప్రాప్తం అవుతూ ఉంటుంది. భగవంతుని యొక్క వెనకాల రెడ్ కాంబినేషన్ ఉండాలి. ఒక ఎర్రటి గుడ్డముక్క కట్టడం, లేదంటే రెడ్ కలర్ పెయింట్ వేయడం లాంటివి చేయాలన్నమాట. భగవంతుని ముందల ప్రత్యేకించి 2 దీపాలు వెలిగించాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక 10 ఫోటోలు పెడుతుంటారు, 10 మంది దేవుళ్ళకు 10 దీపాలు పెడుతుంటారు. నేను చాలామంది ఇళ్లలో చూశాను. ఎంతమంది దేవుళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ 2 దీపాల కంటే ఎక్కువ దీపాలు గృహస్థులు పెట్టుకోకూడదు. ఏదైనా పర్వదినం ఉంది, నోము నోస్తున్నాము, ఒక హోమం చేస్తున్నాము, యజ్ఞం చేస్తున్నాము, ఇంకేదైనా ప్రత్యేకమైన పూజ ఉందంటే పెట్టుకోవచ్చు. పర్వదినాల్లో నియమం లేదు. ప్రతిరోజు 2 దీపాల కంటే ఎక్కేసి దీపాలు పెట్టుకోకూడదు. ఒంటి దీపం కూడా పెట్టకూడదు, దోషము. 2 దీపాలు పెట్టాలి. ప్రత్యేకించి మన ఇంటి దేవత అమ్మవారు అయి ఉంటే దీపాలు పెట్టి నైవేద్యం ఎడమ చేతి వాటంగా పెట్టాలి. మన ఇంటి దేవుడు నామదేవుడు అయి కురుమంత్రాయుడు, రాఘవేంద్ర స్వామో, వెంకటేశ్వర స్వామో, మల్లయ్యనో, బీరప్పనో, ఆంజనేయ స్వామి, ఇంకెవరైనా పురుష దేవుళ్ళు అయితే నైవేద్యం కుడి చేయి వాటంగా పెట్టాలి. ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. ఇంట్లో ఎవరు పూజ చేస్తున్నప్పటికీ స్త్రీలు చేస్తున్నారా, పురుషులు చేస్తున్నారా నియమం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరి సమయం బట్టి వాళ్ళు. దీపారాధన చేసే సమయంలో, అగరబత్తులు వెలిగించే సమయంలో, నైవేద్యం పెట్టే సమయంలో మీరు ఉత్తర దిశను ముఖం చేసి కూర్చునేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. భగవంతుని ఫోటోలు తూర్పును చూడాలి,
మీరు ఉత్తర దిశను చూస్తున్నట్టుగా పూజ చేసుకోండి, తద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఇంకొక జనాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే దేవుని ఫోటోలు తూర్పును చూస్తే దీపాలు దేవుని వంక చూడాలన్నా తూర్పును చూడాలన్నా ఎక్కడొక పెట్టాలి, ఏ దిశను చూడాలని చెప్పేసి కూడా చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడు ఏ ముఖంగా చూస్తున్నాడో దీపాలు కూడా అదే ముఖం కేసి చూడాలి. దేవుని ఫోటోకి ఎదురుగా దీపాలు పెట్టకూడదు, దేవుని చూస్తున్నట్టుగా దీపం పెట్టకూడదు. దేవుడు తూర్పు ముఖమై ఉంటే దీపాలు కూడా తూర్పు ముఖంగా పెట్టాలి. ఇది కూడా ప్రత్యేకమైన నియమం, అందరూ కూడా గ్రహించాలి. అలాగే పూజ చేసే సమయంలో చాలామంది ఏం చేస్తుంటారు, పూజ చేసే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. తల గోక్కోవడం, పెట్టరాని చోట్ల చేతులు పెట్టుకోవడం, ఇంకా కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అలా చేయకూడదు. నువ్వు 5 నిమిషాలు చేసినావా, 5 గంటలు చేసినావా, శుచిగా, శుభ్రంగా, పద్ధతిగా, సంస్కారబద్ధంగా చేసిందే పూజ. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా అంటే అది పూజ ఎందుకు అవుతుంది? డ్రామా అవుతుంది. డ్రామా మనకి ఇష్టం వచ్చినట్లు సెట్ చేసుకొని చేస్తాం. పూజలు అవి పనికిరావు. పూజకు ప్రత్యేక నియమం, ఒక కట్టుబాటు, ఒక పద్ధతి అంటూ ఉండాలి. అలా చేస్తేనే పూజ. ఇంకా ప్రతి ఒక్కరూ పూజించే సమయంలో భగవంతుని మనసు పూర్తిగా పూజించడం నేర్చుకోండి. ఏదో దీపం పెడుతున్నాం, అగరబత్తులు ముట్టిస్తున్నాం, మొక్కుతున్నాం, గంట కొడుతున్నాం, హారతి ఇస్తున్నాం, బయటకు వస్తున్నామంటే అది పూజ కాదు. ఎందుకంటే ఎమోషనల్గా ఏడిస్తేనే కంటే నీళ్ళు వస్తాయి. ఒక ఫీలింగ్ తోటి, ఒక బాధతోటి, తన్మయత్వం చెంది మనం ఏడిస్తేనే కంటే నీళ్ళు వస్తాయి. కానీ ఏదో నటిస్తూ డ్రామా చేస్తూ వస్తే వస్తుందా? రాదు. నువ్వెంత మనస్సుతో రిఫ్లెక్ట్ అయ్యి ఎమోషన్గా నీ యొక్క తన్మయత్వంతో నువ్వు భగవంతునికి ఒక పువ్వో పత్రమో ఏదో సమర్పిస్తే అది ఫోటోవా విగ్రహమా తర్వాత విషయం. ఒక రాయికి కూడా నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు పెట్టు, నీకు అది రిఫ్లెక్ట్ అవుతుంది, నీకు వరం ఇస్తుంది. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. మెయిన్గా గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళు భగవంతుని ముందు చలాకితనం చేయకూడదు. అంటే ఓవర్నెస్, ఏదో చేస్తున్నామని ఆడంబరం ఉండకూడదు. వెండి విగ్రహాలు పెట్టినా, వెండి పాత్రలు పెట్టినా, వెండి సమిదలు పెట్టినామని అహంకారం ఉండకూడదు. భగవంతునికి నువ్వు బంగారు వజ్ర వైడూర్యాలు మరకత మాణిక్యాలు పెట్టినా కూడా అవసరం లేదు. ఆయన ముందు అవేం పని చేస్తాయి? భగవంతునికి మనసు ముఖ్యం. మనసు ఎంత శుద్ధిగా ఉంది, మనం ఏ భావనతో సమర్పిస్తున్నాం అన్నదాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పూజా మందిరంలో వెండి పాత్రల్లో దీపాలు పెడుతుంటారు. ఇంకా వాళ్ళ స్తోమతిని బట్టి రకరకాలుగా ఏవేవో తెచ్చి పెడుతుంటారు. దీపం ఎస్పెషల్లీ మట్టి పాత్రలో పెట్టడమే శ్రేష్టం. నైవేద్యం వెండి పాత్రలో పెట్టుకోవచ్చు, ఆచమనం పాత్రలు వెండి ఉండొచ్చు, గంట వెండిది ఉండొచ్చు, ఇంకా రకరకాల విగ్రహాలు వెండి ఉండొచ్చు. కానీ దీపాలు మాత్రం మట్టి పాత్రలోనే ఉండాలి. చిన్న ఈ మట్టివి సమిదలు తీసుకొని ఆ మట్టి పాత్రలో రోజు దీపారాధన చేయొచ్చు. అలాగే ఇంట్లో 2 పూటలు అంటే ఉదయ సంధ్య, సాయం సంధ్య, 2 సంధ్యలు ఒక దీపం చూస్తున్నట్టుగా అఖండ జ్యోతి ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లో అఖండ దీపం పెట్టుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఉదయ సంధ్య, సాయం సంధ్య 2 సంధ్యలు ఒక జ్యోతి అఖండంగా వెలుగుతూ చూస్తుందో, 2 పొద్దులు చూస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. స్థిర లక్ష్మి, అఖండ లక్ష్మి, పూర్ణ లక్ష్మి కూర్చొని ఉంటుంది. ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. మనం వంటలో కిలోలు నూనె తింటాం, ఎంతో ఖర్చు చేస్తాం, అంగు అర్బాటాలకు విలాసాలకు ఎంతో ఖర్చు చేస్తాం. చక్కగా దీపారాధన నూనె ఒక 5 కిలోలు తెచ్చి చక్కటి ఒక 1/4 కేజీ క్వాంటిటీ ఉన్న ఒక మట్టిది పాత్ర తీసుకొని దాని కింద ఒక పాత్ర పెట్టి ఆ పాత్ర మీద మట్టి పాత్ర పెట్టి ఆ పాత్రలో నూనె పోసి ఒక ఒత్తి దొడ్డుగా 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసి ఆ ఒత్తి వేసి అఖండ దీపం గనక ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో స్థిరలక్ష్మి, అఖండ లక్ష్మి, పూర్ణలక్ష్మి, యశోలక్ష్మి, ఆనందలక్ష్మి అని పంచలక్ష్ములు ఆ ఇంట్లో కూర్చుంటారనమాట. చక్కగా అందరి ఇంట్లో అఖండ దీపం పెట్టండి. అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు ఉపదీపాలు పెట్టాల్సిన అవసరం లేదు. అఖండ దీపంతోనే మొత్తం పూజ చేసేయచ్చు. చక్కగా ఆరతి ఇచ్చుకోవచ్చు. అఖండ దీపం పెట్టలేని వాళ్ళు 2 దీపాలు పెట్టుకోండి. ఇక్కడొక దీపం, అక్కడొక దీపం. ఇంకా నైవేద్యం ఎలా పెట్టాలో మీకు చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే ధూపం వెలిగించిన తర్వాత భగవంతునికి చేతితో ఆగ్రాణం చేయాలి. అగరబత్తులు పెట్టుకొని ఇలా తిప్పకూడదు. ఒక చేత్తో అగరబత్తులు పట్టుకొని కుడి చేత్తో దేవునికి ధూపం ఆగ్రాణం చేయాలి. ఆ సైగ అనేది చేయాలి. ఆ సైగతోనే భగవంతునికి ప్రసన్నత అనేది వస్తుందన్నమాట. పట్టుకొని అలా తిప్పడం కాదు. అలా తిప్పాలనుకుంటే ధూపపు పాత్ర లోపల చక్కటి గోపేడతో చేసిన పిడకలు వేసి వాటిని ఉంగులంగా చేసి దాని మీద చక్కటి పచ్చకర్పూరము, మైసాక్షి లేకపోతే దశాంగం ఏదో వేసి ఆ ధూపం పొగని ఇలా తిప్పాలన్నమాట. అగరబత్తులు తిప్పకూడదు. అగరబత్తులు వెలిగించుకొని చేత్తో పట్టుకొని ఇలా ఆగ్రహణం చేయాలి. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో నేను చెప్పిన పద్ధతితో పూజ చేసి
కొన్ని రోజులు చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. గృహస్థులకు ప్రత్యేకించి రెండే 2 నియమాలు ఉన్నాయి. నియమంతో పద్ధతితో సంస్కారవంతంగా చేసిందే పూజ అవుతుంది. మేము అన్నీ చేస్తామండి, మాకేం జరగలేదు, మేము ఇచ్చేస్తామండి, మాకేం కాలేదంటే దానికి ఎవరు ఏం చేయలేరు. నేను చెప్పిన పద్ధతిని అందరూ పాటించి ఆచరించి చూడండి, మార్పు మీకే కనిపిస్తుంది. ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, సనాతన ధర్మంలో ఉన్న మూల సూత్రం చెప్తున్నాను. పత్యం చేస్తేనే సత్యం ఉంది, పత్యం చేయకపోతే సత్యం లేదు. పత్యం అంటే నియమాలు. పత్యం అనేది తెలంగాణ యాస మోటు పదము. దాని పద్ధతిగా చెప్పాలంటే నియమం. ప్రతిదీ నియమబద్ధంగా చేయాల్సి ఉంటుంది. మన కోవిడ్ వచ్చింది, కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు నియమావళిని పాటించారు. మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. దిస్ ఈజ్ ద రూల్. ఈ నియమాలు ఎట్లా పెట్టుకున్నాం, ఒక రోగం మనతోనికి రాకుండా పూజలు కూడా కొన్ని నియమాలు పాటిస్తే భగవంతుని అనుగ్రహం మనకు వస్తుంది. నా ఇష్టం వచ్చినట్లు దీపాలు పెడతా, నా ఇష్టం వచ్చినట్లు అగరబత్తులు పెడతా, నా ఇష్టం వచ్చినట్లు నైవేద్యం పెడతా, నా ఇష్టం వచ్చిన ఫోటోలు పెడతా, మళ్ళీ నాకు మంచిగా దేవుడు అంటే నీకు వరమేనా, ఆయనకి ఏమైనా పని పాట లేదా? ప్రతిదానికి ఒక డెఫినిషియన్సీ ఉంది, ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంది. ఆచార్యుల దగ్గర అవి తెలుసుకోవాలి. అయ్యగారు మా ఇంటి దేవుడు ఈయన, మా ఇంటి దేవుడు కురుమంత్రాయుడు, సో మా ఇంట్లో కురుమంత్రాయుని ప్రిన్సిపల్గా అంటే మేజర్గా చేసుకొని, కేంద్రంగా చేసుకొని ఏ దేవుళ్ళ ఫోటోలు మేము పెట్టుకుంటే మాకు ఖర్చు వస్తుంది, ఏ దేవుళ్ళ ఫోటోలు మేము ఇంట్లో పెట్టుకోవాలి తెలుసుకోవాలి. అయ్యగారు మా ఇంటి దేవుడు ఎల్లమ్మ మా ఇంటి మేజర్ అంటే సుప్రీం గాడ్ అయినప్పుడు మా ఇంట్లో ఏ దేవుళ్ళు పెట్టుకోవాలి, ఏ దేవుళ్ళు పెట్టుకుంటే మాకు అయ్యి వస్తుంది, ఇవల్ల తెలుసుకోవాలి. అలాగే ఇంట్లో మామూలుగా ఆడవాళ్ళు నెలసరి అవుతుంటారు కాబట్టి కొంతమంది అడుగుతుంటారు, అయ్యగారు మేము నెలసరి టైంలో ఇంట్లో దీపారాధన చేయొచ్చా చేయకూడదా, ఆ 5 రోజులు మేము పూజా మందిరానికి దూరం ఉండొచ్చా? మీరు దూరం ఉన్న మిగతా వాళ్ళు చేయొచ్చు. దీపారాధన లేని ఇల్లు శ్మశానంతో సమానం. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన వెలుగుతుంటే ఆ ఇంట్లో తప్పకుండా రోగాలు అనేటివి ఉండవు. మ్యాక్సిమం 100% మీకు ఏ సమస్య, అనారోగ్య సమస్య ఉండదు. ప్రాకృతిక లోపంతో వాతావరణ ప్రభావం వల్ల కొన్ని రోగాలు వచ్చినప్పటికీ రావచ్చు, జీన్స్ పరంగా జన్యు లోపం నుంచి కొన్ని సమస్యలు రావచ్చు, దాన్ని ఎవరేం చేయలేరు. సామాన్యంగా వచ్చే దోషాలు, దుష్పరిణామాలు అయితే రావు. అలాగే ఇంట్లో తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక స్తోత్రమో, శ్లోకమో, ఒక పారాయణమో, వేద శ్రవణమో, సంస్కృత శ్లోకార్థాలు ఏదో ఒకటి మనకు శ్రవణం అవుతూ ఉండాలి. ఏం చదవనికే రాకపోయిందంటే భగవంతుని పేరే 100 సార్లు చదవండి. ఓం భవానే నమః, ఓం శ్రీ కురుమూర్తి స్వామియే నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం నమ శివాయ నామాలు 108 సార్లు అనుకోండి, అయిపోయి. అదే పరమవేదం. శ్లోకాలే చదవాలి, వేదాలే చదవాలి, సంస్కృత శ్లోకాలే చదవాలని నియమం లేదు. శబ్దార్థం అనేది ప్రకృతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. పంచభౌతికమైన ఈ దేహంతో మనం పలికే శబ్దము నేచర్ని రెస్పాండింగ్ చేస్తుందన్నమాట. అలాగే మనం ప్రతిరోజు పూజా మందిరంలో దీపారాధన, అగరబత్తులు, నైవేద్యం అంతా చేస్తున్నప్పుడు తప్పకుండా భగవంతునికి ఒక 5 నిమిషాలు సమయం కేటాయించి ఏదో ఒక నామాన్ని మనం శ్రవణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. చక్కగా దీన్ని ఆచరించి అందరూ సత్ఫలితాలు పొంది అమ్మవారి ఆశీర్వాదంతో విరాజిల్లుతారని మనసావాచ కోరుకుంటున్నాను. రేపు ఇంకొక మంచి మెసేజ్తోన మీకు మంచి వీడియో చేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః.